సో వీడియో మాత్రం కంప్లీట్ అయిపోయింది ఫుల్ ఫ్లెడ్జ్గా. మా అవతారం చూసారా ఎట్లా వచ్చిందంటే వేరే లెవెల్ అండి. అసలుకి లోపలైతే అడ్వెంచర్ అయితే ఎట్లా చేసినామంటే ఆ విధంగా చేసినాము. సో అన్న సహాయం తీసుకొని లోపల 7 బాయిలు ఫుల్గా తీసినాము. దయచేసి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా అవతారం చూసారు చూడ లోపల చూడు, మా ఇక్కడ చూడండి. ఇంకా చెప్పబట్ట తప్ప మా అవతారం గైడ్ లేని పోదండి అసలు. ఈ గైడ్ ఇంకోటి ఏంటంటే గైడ్ లేనిది, మీ దగ్గర గ్యాడ్జెట్స్ లైట్స్ లేనిది అస్సలకి లోపలికి పోయేకి ట్రై చేయదండి. ఏదో డెవలప్ చేసినారు కదా లైట్స్, ఆటి వరకు పోండి. వీడియో వరకు జస్ట్ అందరు పోతున్నారు, ఆటి వరకు పోండి. చూడకపోనే వాళ్ళు ఉంటారు చూడు, ఎక్కకోనేటోళ్ళు ముసలోళ్ళు అస్సలకి ఎవరు ఎక్కదండి, ట్రై చేయదండి. లైఫ్ రిస్క్ ఇది. సో మా ఛానల్లో అన్ని తీసిన వీడియో ఇదంతా లాంగ్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే తెలుగు వ్లాగ్స్. నేను మీ ఆర్కే. ఈరోజు వచ్చేసి నల్లమేకలపల్లి గ్రామం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ వాల్మీకి గుహలు ఉన్నాయన్నమాట. సో అది షూట్ చేసుకుందామని వచ్చాము. ఈయన చూస్తున్నారు కదా, ఈయన పేరు వచ్చేసి వాల్మీకి మహర్షి గారు. ఈయన పూర్వము గుహలో తపస్సు చేసేవారంట. సో గ్రామస్తులు చెప్పారనమాట. సో ఈయనని వాటి జ్ఞాపకార్థం పరంగా ఈయనని ఇక్కడ ప్రతిష్ట చేశారనమాట. సో ప్రతి జయంతి నాపొద్దు ఈయనకు పూజలు చేస్తుంటారు. సో దట్స్ ఇట్ గైస్. మాకు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్. వెల్కమ్ టు ఆర్కే తెలుగు వ్లాగ్స్. సో నేను మీ ఆర్కే. ఈరోజు మనం షూటింగ్ తీసుకోవడానికి వచ్చాము వాల్మీకి గుహకి. సో అన్న వచ్చేసి మీకు తెలిసిందే కదా, విలేజ్ విహారీలో గైడ్ వచ్చాడు. సో దీని చరిత్ర తెలుసుకోవడానికి వచ్చాము. చెప్పున చరిత్ర ఏంది? 7 బావిలు ఉన్నాయి, నందీశ్వరుడు ఉన్నాడు, ఆవు బొంగులు ఉన్నాయి, రేగడి ఉంది, రాగడి, ద్రాక్షమాలలు ఉన్నాయి. ఓకే, ఇంకా శివలింగాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, శివలింగాలు 7 బావిలు అన్నీ ఉన్నాయి. సో మేము మెయిన్ రావాల్సింది కారణం ఏంటంటే 7 బావిలు అబ్బా, 7 బావిలు తీసుకోవాలని కరెక్ట్ చూద్దామని వచ్చాము. ఎంతో మంది వచ్చారు వీడియోస్ కోసం, కానీ అవి చూపించలేకపోయినారు. మేము ఈ రోజు అది సాధిస్తాం అబ్బా. రాను ఫ్రెండ్స్. మొత్తం లోపల గుహలు వచ్చేసి స్మెల్ చూడండి. మేము ఇంతవరకు చూసిండాము. అవి చూడండి, ఒక సినిమాలో, టాలీవుడ్ సినిమా
ప్రతిష్ట చేసినారు ఇక్కడ. సో స్వయంగా వెలిసానంట శివుడు ఇక్కడ. నమస్కారం, ఓం నమః శివాయ. కమాన్ ఫ్రెండ్స్, ఆవు పొదులు చూసినారు మీరు ఆల్రెడీ. కమాన్, మాకు ఇప్పుడే చెమటలు భారీ కట్టేస్తున్నాయి అబ్బా. చూడండి, ఈయన మనకు అన్ని చూపిస్తాడు అనమాట. ఇంకా ఇప్పుడు లోపల ఈయనకు మంచి ఉద్యోగం వచ్చింది అనమాట ఇక్కడ ఈ గుహకి. ఈయన వల్లే పేరు వచ్చింది అనమాట, వాచ్మెన్ గా ఉద్యోగం ఇచ్చారు ఇక్కడ ఈయనకి. సో ఇంకా ఈయనకి ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటూ వీడియో బాగా మనకి ఇంకా ఫేమస్ అవ్వాలి ఈయన. రాండి ఫ్రెండ్స్. చూసే చాలా భయంకరంగా ఉంది. కానీ మన లైట్స్ డెవలప్ చేశారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ వరకు అయితే భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడంటే చెప్తాను, అది కూడా రండి. సో మేము చెప్పులు కూడా వేసుకోలేదు అనమాట, ఎందుకంటే లోపల మళ్ళీ అక్కడ ఎక్కాల్సి వస్తుంది కాబట్టి సాక్స్ మాత్రం వేసుకున్నాము. సో ఇది జాగ్రత్తగా అనమాట, ఇక్కడ చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొస్తే జాగ్రత్తది. ఇక్కడ అక్కడ చూసారు కదా, అక్కడ తాళ్ళు పట్టుకొని కిందికి దిగేటోళ్ళంట. ఇప్పుడు ఇది లేకపోయినప్పుడు అక్కడ నుంచి అక్కడ తాడు వస్తుంది కదా, చూసారా ఆ తాడు ఉందా, ఆడ నుంచి అట్లా పట్టుకొని దిగారు అనమాట అక్కడ. దిగినాను, ఈ అన్న దిగాడంట. అది అది సంగతి. చూస్తున్నా కదా ఇక్కడ, చూడు ఎంత బాగుందో. ఇది చూస్తే డెవలప్మెంట్ అయితే బాగా చేసినారు కదన్నా ఇప్పటికి. మనకి ఇక్కడ మేము పోయే కొద్దీ ఇంకా ఈ మెట్ల ఏర్పాటు చేశారు కాబట్టి సూపర్ తో ఉంది. ఇప్పుడు ఇంకా కింది పోయినాక మీరు 7 బాయిలు అంటారు, ఆ 7 బాయిలు ఖచ్చితంగా చూపిస్తాను. ఒక్కొక్క బాయి చూపించుకుంటే క్లారిటీకి మీకు చూపిస్తాను. నాతో ఫాలో అవ్వండి గైస్. చూడు అన్న కూడా చెప్తున్నారు మీ అదృష్టం అంటారు, ఎందుకంటే మేము కూడా చాలా రోజుల నుంచి వస్తున్నాము ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వస్తున్నాము. ఈ వీడియో తీద్దామని అనుకుంటామని మాకు కుదరట్లేదు. అన్నకు చూడు, అన్న కూడా 10,000 ఇచ్చినా రాలేను, అంత ఉంది, వర్క్ ఉంది. అన్న పొలం పనులు చేస్తుంటాడు కాబట్టి అన్న మిషన్ ఆడిచ్చాక ఈరోజు వర్క్ ఉన్నది, కానీ మేము రిక్వెస్ట్ చేయడం వల్ల అన్న వచ్చాడనమాట. సో ఇక్కడ చూడండి, అక్కడ చూపించాను, అక్కడ చూపించు. ఏం నాకు ఎట్టుంది అక్కడ పైనుంచి కనిపిస్తుందన్నా చూస్తే. ఓ అబ్బా, ఏంది నా అట్లున్నది. మనకి కాదన్నా, ఏమన్నా పొయ్యికి దారుంది అక్కడ పోదన్నా. అప్పుడు తాళ్ళు వేసుకుంది కదా అక్కడ, ఏమన్నా అక్కడ ఏం దిగలేదు. ఆడ జాగ్రత్త కింద పడితే అంతే కదన్నా ఇంకా పరిస్థితి, ఇంకా మనిషి మిగలడు. సో మామూలుగా ఉండదు కదన్నా ఇంకా. ఓ అబ్బా ఫ్రెండ్స్, మీకు లైటింగ్ కరెక్ట్ గా వస్తుందో తెలియదు, కానీ అక్కడ పోయినాక ఇంకా లైటింగ్ పిచ్చ క్లారిటీ చూపిస్తాను. ఇక్కడ ఏదో అడ్జస్ట్ కావాలి ఫ్రెండ్స్, ఒకవేళ సరిగ్గించకపోతే. ఆల్మోస్ట్ మేము కిందికి వచ్చాము. మా అన్న ఇప్పుడు ఇంకోటి ఏదో చూపిస్తాడు. పైన మేము ఆవు వధువులు శివలింగం చూసాము. సో కమాన్ ఫ్రెండ్స్, ఇంకా కింద ఏదో చూపిస్తాడు అన్న. మేము మీకు చూపిస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే
అందరు చూపించిన విధంగా చూపిస్తారు కదా, అట్లా కాకుండా మేము ఇంకా చూపించకుండా కూడా చూపిస్తాం ఈరోజు ఖచ్చితంగా వీడియో. కమాన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అన్న ఫేమస్ చేయను అన్ననే డిమాండ్ చేస్తున్నారన్నమాట పైన క్యాంటీన్ వాళ్ళు వీళ్ళంతా. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము కిందికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే చూడ ఎంత క్రికెట్ ఆడుకోవచ్చు కదన్నా, ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. కాదన్నా క్రికెట్ ఆడుకోవచ్చు, 4 లైన్స్ పెట్టుకుని ఆడొచ్చు, కబడ్డీ ఆడొచ్చు, ఖోఖో ఆడొచ్చు, అంత విశాలంగా ఉంది. ఫ్రెండ్స్ ఎట్లుంది, మేము ఈ వీడియో తీస్తున్నామంటే ఈ రోజు నిన్న దొరికాడు కాబట్టి మాకు చాలా అదృష్టము. అసలుకి వాళ్ళకి పాపం పొలం పనులు ఉన్నాయి, మేము రిక్వెస్ట్ చేసుకోవడం వచ్చారు. ఇదేదైనా ప్లేస్ ఏమంటారు దీన్ని? రేగడి. ఫ్రెండ్స్ చూపించారు కదా, ఇదే రేగడి. ఇక్కడ 2 లారీలు పడతాయి కదా, 2 లారీలు పడతాయి కానీ తిరగవు. ప్లేస్ అయితే అసలు మేము చూసే కన్నా అద్భుతంగా ఉంది. ఇది మేము ఊహించలేము, అంత ఉంది ఇది. ఇదేది బాగా నీళ్ళున్నాయి, పోవచ్చా లేకపోతే మనం అయితే లవర్స్ యాడ ఆపలేమే. లవర్స్ వస్తుంటారు మామూలుగా, వాళ్ళ ప్రేమికులు మామూలుగా ఉండరు, ఇంకా వాళ్ళని ఆపలేం. ఇది చూడండి, ఇది కింద కొంచెం వంగి రాండి అనమాట, ఎందుకంటే తగిలింది అనుకో అయిపోయింది ఇంకా. కమాన్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు కమాన్ ఫ్రెండ్స్, మాది అడ్వెంచర్ అన్నమాట. ఇది ఒక అడ్వెంచర్ లాగా ఫీల్ అవుతున్నాం మేము. ఇక్కడ చూడండి, మాకు ఫస్ట్ బాయ్ చూపించేటప్పుడు చెప్పు, ఆ వీడియోలో చూపిద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో గబ్బీరాలు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాయ్ ఫస్ట్ బాయ్ అన్న, అది ఫస్ట్ బాయ్. ఓకే ఫస్ట్ బాయ్ కి మీకు వెళ్తున్నాము. ఇది చూసారా గడస్తంభం అంట,
ఇంకా పైన ఉందన్నమాట, ఆ బావి కాడికి పోలేరు, ఆ 7 బావిలు అవి చూపిస్తాను అనమాట. చూస్తున్నారు కదా, మాకు చెమటలు ఇప్పటికే మామూలు రావట్లేదు, ఇంకా ఇప్పటికే ఊపిరి అసలు ఆడట్లేదు. అన్నకి ఎట్లుందో తెలియదు కానీ మేమైతే పొద్దున టిఫిన్, అన్నకు ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది లేదు. 2 ఇడ్లీ తప్ప ఏం తినలేదు మేము. వాటర్ అయితే బిందె పట్టుకోవచ్చు బా. రండి ఫ్రెండ్స్, మీ ఫస్ట్ బాయ్. దగ్గర చూడు, తడి మీకు ఇప్పుడు డాబ్స్ కనిపించవు కానీ పైనుంచి చుక్క కనిపిస్తుంది అనమాట. రాయి మీద ఇద్దాం, చూస్తున్నారు ఫ్రెండ్స్, నాకు ఇక్కడ లైట్ కొంచెం ఇద్దాం, తడి కనిపిస్తుందా మీకు? సో పైనుంచి డ్రాప్స్ చుక్క పడుతుంది మన ఇక్కడ, పైనుంచి పడుతుంది. కమాన్, ఓ అబ్బా, నాకు తెలిసి ఇక్కడ సినిమా షూటింగ్ జరుగుతుంది. పూర్వీకులు ఎట్లా చేసినారో లేకపోతే అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది ఇది. కమాన్, అదే స్వయంగా అంతా ఇది డెవలప్ అయింది ఆటోమేటిక్గా. మానవుని చేతబడి లేకపోయినా మొత్తం ఇది ఆటోమేటిక్గా చేశారు. సో కమాన్ ఫ్రెండ్స్, అక్కడ ఇక్కడ ఒక నిమిషం కరా, చిన్నగా ఇది ఎంత జారుతుంది చూడు. తేమ చూస్తున్నారు కదా, తేమ చూస్తున్నారు కదా, మాకు చుక్క దొరుకుతుంది కానీ పైనుంచి డ్రాప్స్ పడుతున్నాయి. ఎట్లా ఎక్కడి నుంచో పడుతున్నాయి, ఏమొస్తున్నాయో తెలియదు కానీ ఇది తడి చూస్తున్నారు ఆల్రెడీ మీకు. తడి లేదు, అదే తేమ కూడా లేదు. కొండల నుంచి మీకు అంత అది వాటర్ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయన్నమాట. సో కమాన్, ఇక్కడికి వచ్చి అంతా మొత్తం జూమ్ చేసుకుంది కానీ. సో నాకు తెలిసి ఈ వ్యూ మాత్రం సినిమాలలో సెట్ అవ్వనా, గ్రాఫిక్స్ లో సెట్ చేసుకోవాల్సిందే. ఇట్లాంటి లింగాలు ఉండేది కానీ అర్థం కాదు అసలు. ఈ చూడు, ఇన్ని లింగాలు, కోటి లింగాలు ఉంటాయో, ఎన్ని లింగాలు తెలియదు కానీ 101 లింగం. అన్న గురించి తెలియదంట లింగాలు ఎన్ని ఉన్నాయో. మొత్తం శివలింగాలు. నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. ఇక్కడ కూడా మొత్తం ఇది ఆట నుంచి అదే ఉంది కదా, మొత్తము రుద్రాక్ష టైప్ లో ఉన్నాయి మొత్తం ఫ్రెండ్స్, అంతా అదే రుద్రాక్ష టైప్ లో ఉంది. ఇది సేమ్ అతికించినట్లు ఉంది కదా. బాబా నాకైతే ఈ వ్యూ చూస్తుంటేనే షార్ట్ ఫిలిం తెలియదు.
లవర్స్ ఇక్కడికి వచ్చి ఆపలేరే, పట్టుకోలేమే. ఇక్కడ చూసిన శివలింగాలు ఎక్కడ ఎన్ని ఉంటాయో చెప్పట్లేదు, కానీ ఆ శివలింగాల పైన కరెక్ట్గా డ్రాప్స్ పడుతున్నాయి ఫ్రెండ్స్. అది చూసారా ఎంత కొత్తగా ఉన్నాయో అసలు. అమ్మా ఫ్రెండ్స్ కమాన్, మీకు ఫస్ట్ బాయ్ చూపిస్తాను. కొంచెం స్లోగా ఇక్కడ జారుతుంది. ఇది కొంచెం పట్టుకోకుండా వచ్చినా కానీ జాగ్రత్తగా ఉన్నది. అప్పుడు తేమ ఉన్నదంట కదా ఇక్కడ, ఇప్పుడు అంతా స్లోరా. మేము ఇదంతా కెమెరామ్యాన్ కూడా పట్టుకొని వస్తున్నారు. సో మేము లైట్లు తెచ్చుకున్నాము, మీకు ఇంకా బాయిల్ కాడ ఓపెన్ చేస్తాం లైట్లు. ఇప్పుడు లైట్ ఉన్నాయి కాబట్టి ఏమి తీసుకోలే. కమాన్ ఫ్రెండ్స్, సో చూసిన మొత్తం రుద్రాక్ష టైప్లోనే మొత్తం ఇదంతా అరేంజ్ చేసి అయి ఉందనమాట. ఇది మాకు ఫస్ట్ అడ్వెంచర్ అనమాట ఇది మేము చేస్తున్నది. నంది ఓ బస్ ఏం అట్లే ఉన్నాడు కదా నంది. కమాన్ ఫ్రెండ్స్, నంది చూస్తున్నాడు కదా, స్వయంగా పిలిచినటువంటి నంది. ఇక్కడ నమస్కారం చేసుకోండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా చూస్తున్నాం నందిని. ఇంత లోపలికి ఎట్లా వచ్చినాడో నంది, సో నాకు అర్థం కావట్లేదు. కానీ కమాన్, ఇది నీళ్ళు అవుతాడంట దెబ్బకి అతనే. సో ఫ్రెండ్స్ నీళ్ళు మాత్రం టేస్ట్ ఉన్నట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఓ అబ్బా, లోపల కూడా ఈ పైన కొంచెం జాగ్రత్త ఉన్నాయి, ఇవి టచ్ అయితే అంతే. ఇవి అన్న లోపల పోతున్నాడు నీళ్ళల్లో, గైడ్ లోపల నీళ్ళలో దిగినాడు. ఇంకా ఏం చేస్తున్నారు? ఏంటన్నా నీళ్ళు బాగున్నాయా? లోపల అంతా రాళ్ళు ఉన్నాయి, కానీ నీళ్ళు మాత్రం టేస్ట్గా ఉన్నాయి, తాగుతుంటే. ఏమన్నా లోపల ఏమన్నా వజ్రాలు ఏమన్నా ఉన్నాయన్నా? ఇక్కడ ఏమన్నా తవ్వకాలు ఏమైనా చేశారేం కదా, అంత లోపలికి ఉంది ఇది. అమ్మా ఫ్రెండ్స్, ఇక్కడ చూసినావా నీళ్ళు సౌండ్ చూస్తుంటే నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట. ఈ నీళ్ళు అనేది మహానంది కింద తెలిసిపోతున్నది, కానీ మహానంది ఎక్కడ, ఇది ఎక్కడ? ఓయమ్మా. కమాన్ ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ బాయ్ అనమాట. చూస్తున్నారు కదా, మీకు 7 బాయ్ అనేది 7 బాయ్లో ఫస్ట్ బాయ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా బాయ్లు ఖచ్చితంగా చూపిస్తాను. ఈ వాటర్ అనేది బయటనే మనకు పొలాలకి బోర్లు వేస్తున్నాం, ఎన్నో వేస్తున్నాం, కానీ వాటర్ దొరకట్లేదు బయట. 700-800 అడుగులు వేసినా కానీ నీళ్ళు రాని పక్షంలో ఉన్నాయి. కానీ ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో నీళ్లు, అది దేవుడికి తెలుసలా. అన్న లోపలికి పోయినా ఆల్రెడీ, చాలా లోపలికి పోయినా, లోపల పోద్దు, చాలా డేంజర్ ఉంది లోపల కూడా, పైన తగులుకుంటాయి. కానీ ఈ వాటర్ వస్తున్నాయంటే చాలా అదృష్టం ఫ్రెండ్స్. ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, స్వయంభుగా పిలిచేటువంటి నందీశ్వరుడు అనమాట. సో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, అక్కడ వచ్చేసి ఏనుగు తొండం ఉంది అనమాట. ఏనుగు ఉన్నాడు అన్న, అక్కడ వాటర్ ఉన్నాయి, ఆటోమేటిక్ వచ్చినట్టు నీళ్ళు ఉన్నాయి అనమాట అక్కడ. లైట్ అయినా కొంచెం. సో ఇక్కడ నంది తొండం ఉంది కదా, ఇక్కడ 2 నందీశ్వరుడు, ఏనుగు తొండము, నీళ్లు చూసే 3 దగ్గర ఉన్నాయన్నమాట. సో మీరు చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందంటే వ్యూ చూసేకున్నా. సేమ్ సాక్షాత్తు ఆ శంభో శంకరుడు వచ్చి సృష్టించినట్లు ఉందన్నమాట ఇదంతా. సో ఫ్రెండ్స్, వాటర్ అనేది నాకైతే అసలుకి ఆటోమేటిక్ అవే ఎప్పుడు వచ్చినాయో అర్థం కావట్లేదు. మాత్రం శివుడే వచ్చినాడని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ బాయ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మిగతా బాయ్లు చూపిస్తాను. ఫస్ట్ బాయ్ కంప్లీట్ అయిపోయింది అనమాట 7 బాయ్లలో. మేము ఇప్పుడు 2వ బాయ్ చూసేకి వెళ్తున్నాము. కాన్ ఫ్రెండ్స్, కమాన్.
ఓయబ్బా చూసే కూడా మామూలు లేదు అన్న ఇదంతా. ఏంది ఓయమ్మా ఫ్రెండ్స్, అన్న చూసారు కదా 5 రూపీస్ డబ్బులు దొరికాయి. ఇది అన్న అదృష్టమో లక్కీనో నాకు తెలియదు, కానీ ఎవరైనా పడేసుకుంటారో లేకపోతే శివుడే వేసినాడో తెలియదు. తీసుకోండి మీదే, ఎవరు దొరికితే వాళ్ళదే అన్నదే. కమాన్ ఫ్రెండ్స్, ఇది సెకండ్ బాయ్కి దారి అనమాట, రెండో బాయ్కి దారి. ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తున్నా అండి. మేము ఇంకా రెండో బాయ్కి మేము చూపిస్తాము. కమాన్ ఫ్రెండ్స్, దిగే కూడా చాలా కష్టంగా ఉంది, కొంచెం చూసుకొని రావాలి. మా కెమెరామెన్ ఎట్లా వస్తాడో చూడాలి మేము కూడా. ఇది కదా అడ్వెంచర్. సో ఇక్కడ నుంచి అడ్వెంచర్ అంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి వరకు వచ్చేదంతా నార్మల్గా వస్తుంటారు పోతారు చూస్తుంటారు, కానీ ఇక్కడ నుంచి హైలైట్ ఉంటుంది. ఈ మిచ్చను తీసుకొని మేము మిచ్చన్తో పోరాటం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇంకా లోపల లైట్లు ఉండవు, ఏముండవు, మా లైట్లే మేమే యూజ్ చేసుకోవాలా. మేమే అంతా అడ్వెంచర్గా మీకు చూపిస్తాం అన్నమాట. ఒక వ్యూ చూపిస్తాం. మాకు అసలు ఏం తెలియదు, అంతా అన్ననే చూపిస్తున్నాడు. సో అన్న ధైర్యంతో మేము వెళ్తున్నాం అన్నమాట. మొత్తము అడ్వెంచర్ స్టార్ట్ చేస్తాము. మిచ్చన్ తీసుకొని పైకి ఎక్కాలన్నమాట. ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది ముగ్గురు వల్ల అవుతుంది. ముగ్గురు వల్ల ఫ్రెండ్స్ ఒక నిమిషం ఉండండి, ఇది చాలా బరువు ఉందన్నమాట. ముగ్గురు మేము సాయం తీసుకోవాలా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ మాకు దావలే లేదు ఇక్కడ పైకి ఎక్కేకి. సో మిచ్చన్ కింద వేసినారు. అప్పుడు మేము ఈ అన్న చంద్రన్న సహాయంతో వీళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చారు. సో వీళ్ళ ఏం పేరునా సుబ్బు మెకానిక్ షాప్ వీళ్ళంతా వచ్చారన్నమాట. కొంచెం ఇట్లా. సో వీళ్ళ సహాయంతో ఈ మిచ్చన మేము పైకి వేయబోతున్నాం అనమాట. మిచ్చన మాత్రం మామూలుగా ఎత్తలేదు, మంచి సాహసంగా చేసామన్నమాట. అన్నలు ఉన్నారు మొత్తం. అన్నల్లో ప్లాన్ ఆడ అన్న ఆల్రెడీ ఎక్కాడు చంద్రన్న. వీళ్ళంతా హెల్ప్ చేయకపోతే ఆ మిచ్చన అసలు ఎత్తేటోళ్ళమే కాదు, పెట్టేటోళ్ళం కాదు, మేము పైకి పోయేటోళ్ళం కూడా కాదు. సో థ్యాంక్స్ అన్న అందరికి. సో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని. మీరు ఖచ్చితంగా వీడియోలో వస్తారు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అలా. ఓకే ఫ్రెండ్స్ కష్టపడి మిచ్చన్ వేసేసాము. సో ఇప్పుడు మీకు ఒక బాయ్ చూపించాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అసలైన పోరాటం అయిందో. కమాన్ ఫ్రెండ్స్, స్టార్ట్. ఏంది ఎక్కడో పర్వతాలు, హిమాలయ పర్వతాలు ఎక్కినట్టుంది. చాలా థ్యాంక్స్ అన్నా. ఇక్కడ నుంచి నో ఇక్కడికి కూడా రాలేరు. ఇక్కడ చూపి. సో ఫ్రెండ్స్ చూడండి, ఎక్కడికో పోతున్నట్లుంది. మేమైతే అన్న వాళ్ళ సహాయంతో ఇక్కడికి కూడా వచ్చాం పైకి. సో వాళ్ళు కూడా చూస్తున్నారు పైన. కమాన్ ఏంది నా ఇక్కడ ప్రత్యేకత ఏమేమి ఉన్నాయి ఇక్కడ చెప్పండి. ఇంకా 6 బాయిలు కదా, ఒకటి అయిపోయింది కదా, 6 బాయిలు ఉంటాయి ఇక్కడ. ఇంకా ఏమున్నాయి? బాయిలో నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి. ఆవు పొదుగులు బాయిలో నీళ్ళు ఉన్నాయంట ఫ్రెండ్స్. సో మమ్మల్ని చూశారు కదా, ఈ పొజిషన్ కారిపోయింది. మాకు బిందెలు పోతాయి. మా ఇంకా నీళ్ళు మాత్రం బాగా డబ్బులు అయినా, కానీ ఒక నీళ్ళు పైన అవి
తడితడిగా ఉన్నట్లుంది ఇక్కడ మాత్రం. పైన ఇంకో మిచ్చన్ ఉందన్నమాట. నాలుగో బావికి 3 బావులు ఇక్కడికి కంప్లీట్ అయిన ఫ్రెండ్స్. ఇది 3వ బావి అనమాట. కమాన్, ఇక్కడ నుంచి ఇంకో అడ్వెంచర్ ఉంది. అడ్వెంచర్ల మీద అడ్వెంచర్, ట్విస్ట్ మీద ట్విస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. కమాన్ రా. చిన్న నేను ఎక్కలేనా? నేను ఎక్కలే. ఇది తాడు ఓకేనా? ఇప్పుడు 4 బావిలు కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు అడ్వెంచర్ వేరే లెవెల్ వచ్చాము. ఇప్పుడు అయితే ఇంకా రాను ఫ్రెండ్స్, మీకు ఇంకా 3 బావిలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. కమాన్ కమాన్. ఇప్పుడు కెమెరామ్యాన్ చెయ్యి వేసింది పోతున్నాము చిన్నగా. ఇక్కడ తడి ఎక్కువ జారుతుంది. సో కమాన్, జాగ్రత్త రాను ఫ్రెండ్స్. వాయు అబ్బా, ఏందన్నా ఇట్లుంది పోయే కొద్దిది. ఫ్రెండ్స్ అది చూస్తున్నారు ఫ్రెండ్స్ పైన. అది వేరే లెవెల్ ఉంటుంది ఆ అడ్వెంచర్ అనమాట. అది ఎన్నో పైన 7వ బాయ్, అదే లాస్ట్ బాయ్ అనమాట. కింద ఎన్నోది? 5వదే. 5వది కదా, ఇది 5వది కదా. ఇది 5వ బాయ్ అనమాట. అది 6వది, పైన 7వది. ఈడే 3 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఈ 3 ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఫోకస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆవు పొదుగులు అన్నీ ఉన్నాయి. నేను కిందికి వెళ్తానా, నాతో పాటు రాయండి. చిన్నగా రాండి. నువ్వు కెమెరామెన్ ఇది ఉంటావా? ఇది ఉండు. అడ్వెంచర్ చేస్తున్నాం మేము. ఇప్పుడు అడుగు మీద అడుగు వేసుకొని పోతే మనం కిందికి పోతాం. లేకపోతే కొంచెం మాత్రం స్కిడ్ అయినా ఫ్రెండ్స్ ఇంకా మామూలుగా ఉండదన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారా, మేము నీళ్ళల్లో అడ్వెంచర్ చేస్తున్నాం అనమాట. నీళ్ళలో కూడా నాకు తెలిసే అబ్బా, మీరు కానీ ఎవ్వరు ఈ యూట్యూబ్లోనే ఉండదు ఫ్రెండ్స్. ఈ వీడియో వేరే లెవెల్లో తీస్తున్నాము. దయచేసి మా ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పటికైనా కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. వాయ్ అబ్బా, నేను అస్సలకి స్లోరా చిన్నగా చూసుకొని చెప్తా. బాగానమ్మా, ఇదేంది నా నీళ్ళు కూడా లోతున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయన ఫ్రెండ్స్? అసలుకి మీరు నమ్మరు కానీ ఇది ఎన్నో బాయ్? 5వ బాయ్. 5వ బాయ్ ఇది. వానమ్మ నీళ్ళు చూస్తున్నారా ఎట్లున్నాయో? ఈ యూట్యూబ్లోనే ఉండదు ఫ్రెండ్స్ వీడియో. ఇక్కడ చూడు ఎంత లోతుందో ఫ్రెండ్స్. బాగానమ్మా, ఈ నుంచి మళ్ళీ మేము ఇంకో అడ్వెంచర్ 6వ బావికి ఈ మెచ్చిన హెల్త్ ద్వారా మేము ఎత్తాం పైకి అనమాట. నిజంగా చెప్తాను చూడన్నా, మీరు ఈరోజు లేకుంటే అసలుకి ఇన్నాళ్ళు మేము అనుకునేది నెరవేర్చగానే అసలు చాలా కష్టం ఇటు వచ్చేది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్తున్నా, మీకు ఇంకా 2 బావిలు ఉన్నాయి. ఆ 2 బావిలు చూపించే తిడతాను. కమాన్.
ఇంకా మీరు పోయే కొద్దీ పైన 2-3 బాయిలు ఉన్నాయంట, కానీ అవి క్లోజ్ అయిపోయిన అడిగే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది లాస్ట్ 7వ బాయ్ అనమాట. చూడు నీళ్ళు, ఒకసారి నీళ్లు చూసాను ఫ్రెండ్స్, మా అమ్మ ఎంత బాగున్నాయంటే నీళ్ళు మాత్రం బ్రహ్మాండమైన తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు. ఫ్రెండ్స్ నేను అనుకునేది ఏంటంటే ఎప్పటి నుంచైనా ఖచ్చితంగా 7 బాయిల కాడికి వచ్చి వీడియో తీయాలా. మీకు అందరు వస్తున్నారు విలేజ్ విహారీ ఛానల్, యూట్యూబ్ అయినా చూసుకోండి, ప్రతి ఒక్కరు వస్తున్నారు యూట్యూబ్ లో వీడియో తీద్దాము, ఖచ్చితంగా అన్ని చూపిద్దామని. కానీ వాళ్ళు లాస్ట్ కింది వరకే 1వ బాయ్ వరకే ఆగిపోతున్నారు అనమాట. వాళ్ళు అంత రిస్క్ ఎందుకు, మేము పైకి ఎక్కలేము, సో ఆడికే స్టాప్ అయిపోయినారు. మేము ఈ వాల్మీకి గుహ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా చూపించినాము ఫ్రెండ్స్. ఈ అన్న సహాయంతో పై వరకు చివరి వరకు వచ్చేసినాము. ఇక్కడ చూస్తున్నారు లాస్ట్ బాయ్ దగ్గర ఉన్న ఆవు పొదువులు ఉన్నాయి చూడండి, అక్కడ చూడండి, ఎక్కడ చూసినా ఆవు పొదువులు. అమ్మ ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ రండి, కొంచెం రా. ఇది చూడండి, సేమ్ పాము పడేలు ఎట్లుంటాయో ఆ రేంజ్ లో ఉన్నాయి ఇక్కడ. ఈ పాము పడేలతో అమ్మ ఇది చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో, చాలా డిఫరెంట్ ఉంది అనమాట. ఈ వీడియోలో మీకు ఎవ్రీ క్లిప్ అనేది వేరే లెవెల్ ఉంది అనమాట. ఇంకా ఇవి చూసారా రుద్రాక్షలు, కింద ఆల్రెడీ మీకు చూపించాను, పైన ఉన్నాయి. ఇవి దానికన్నా కింద చూసిన దానికన్నా ఇక్కడే ఫేమస్ అనమాట ఇవి. సో అవి చూస్తున్నా కానీ మీకు అనిపిస్తుంది, ఎప్పుడైనా టచ్ చేసినా ఫీలింగ్ ఆ మాత్రం ఉంటుంది. అక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్, అక్కడ చూస్తున్నారా, ఎక్కడ చూసినా ఆవు పొదుగులు అవే ఉన్నాయి మొత్తం రుద్రాక్షలు. అసలు వానమ్మ వ్యూ ఈ వీడియోలో తప్ప మీరు యూట్యూబ్ లోనే చూసినారు ఫ్రెండ్స్. అది ఇంకా ఇప్పటికేం చెప్తున్నారు, అన్న సహాయంతో అన్నకి చాలా పనులు ఉన్నాయన్నమాట, కానీ మా కోసం అదే పని రిక్వెస్ట్ చేసుకున్నాము, దానివల్ల వచ్చేసినాడు అనమాట పైకి. సో మేమైతే ఫుల్ గా తడిచిపోయినాము. ఇంకా మాకైతే ఇంకా కింది వరకు చిన్నగా వస్తుంది అనమాట, కింది ఇంకా ఉందన్నమాట నిచ్చెన. ఇప్పుడు ఎట్లయితే వచ్చామో సేమ్ అదే విధంగా పోవాలా. మీరు మాత్రం పైకి వస్తే అన్న సహాయం లేదు రావద్దండి అబ్బా, ఎందుకంటే మేము లైఫ్ రిస్క్ చేసేసి అన్న కేవలం 1000 రూపాయలతో వచ్చినాం, కానీ అన్నకు 1000 రూపాయలు చాలా తక్కువ, అంటే చాలా తక్కువ. అట్లీస్ట్ ఇదంతా చూపించడానికి మినిమం 10,000 పడుతుంది అనమాట. అన్నకు కూడా కొంచెం చేయండి అబ్బా, చూడండి, నన్ను కొంచెం పట్టించుకోండి. సో ఎవరు వచ్చినా కానీ అన్న సహాయంతో రాండి. అన్ని మీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కెమెరాతో సహా లైట్స్, మైక్స్, గ్యాడ్జెట్ అన్ని ఖచ్చితంగా ఎవ్రీథింగ్ ఉండాలి మీకు. సో తాళ్ళు అన్ని తెచ్చుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఊరికి రావద్దండి. మన అన్నని కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను. చెప్పండి మా ఛానల్ కోసం కొంచెం ఏమన్నా నాగమని చెప్తాను. చాలా కష్టపడి వచ్చినారు అన్నగారు. విలేజ్ విఆర్ ఛానల్ కానీ ఇంత కష్టపడి రాలే. వచ్చిన పేకి పోయి దారి తీసుకొని నిచ్చెన పడి పెట్టి కానీ దారి తీసుకొని వేసి చాలా కష్టపడి ఇప్పుడు వచ్చినారు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ విలేజ్ విహార్ వాళ్ళు వచ్చారనమాట ఈయన దగ్గరికి. సో ఫస్ట్ డెవలప్ కాకదాలకి ఆయన వీడియో తీసుకోవడానికి హెల్ప్ చేసి వచ్చారు. డెవలప్మెంట్ అప్పుడు ఎంత కష్టపడినారో, కానీ అప్పటికన్నా వేరే లెవెల్ మేము కష్టపడినామని అన్న చెప్తున్నాడు. అన్న మాటలు విందాం. చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, అన్నగారు బాధ్యత పలబడినందుకు, కష్టపడినందుకు, మిచ్చని కింద పడింటే కష్టపడి పేకి ఎక్కిపోయి రిటర్న్ ఎక్కిపోయి తాడు తీసుకొని మళ్ళీ పేకి ఎక్కి చాలా భయంకరంగా ఎక్కువచ్చినారు. సో సబ్స్క్రైబ్ చేయమన్నా, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అంటే యాదవ్ చెప్పండి, సబ్స్క్రైబ్ యాదవ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి బాగా. థ్యాంక్స్ అన్న చంద్రన్న, నీ దయ వల్ల మేము ఇట్లా వచ్చినాము. నా చంద్రన్న అన్న ఒకవేళ మీకు కావాలంటే నంబర్ కామెంట్ లో ఇస్తాను, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అన్న కాల్ చేయండి ఎప్పుడైనా. ఒకవేళ అన్న పని లేకపోతే అన్న మీకోసం వస్తాడు. అన్నకు దయచేసి మీకు ఇన్ని బాయిలు చూపిస్తే కొంచెం 1000 కంటే కొంచెం ఎక్కువ వేయండి అబ్బా, ఎందుకంటే మళ్ళీ అంటే అన్న చాలా కష్టం రిస్క్ లో పెట్టచ్చు. అన్న తోట దగ్గర అన్నది గుహ పక్కనే తోట. సో వీళ్ళ వల్ల ఫేమస్ అయిపోయింది అనమాట తోట. అన్ననే మెయిన్ గైడ్ అనమాట, ఎవరు లేరు ఇక్కడ. ఈ గుహకి వాచ్మెన్ గైడ్ మొత్తం ఈయన డెవలప్ చేసి ఈయననే చూసుకుంటున్నాను అనమాట ఈ గుహలో. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, అసలుకి వేరే లెవెల్ వచ్చింది వీడియో, చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్, బై, సీ యూ, బై ఫ్రెండ్స్.